శ్రీ గురుభ్యో నమః. మనము పారాయణం గురించి ఈ పుస్తకంలో ముందుగా వివరించుదాము. గురువర్యులు మన్నం సత్యం గారు రచించిన ఈ గ్రంథము అందరికీ చక్కగా అర్థమగు రీతిలో ఉంటుంది. పుస్తకం చదవవలసిన పద్ధతి మీకు ముందుగా సవిస్తరంగా వివరిస్తాను. ఒక గురువారం నాడు ఈ పుస్తకాన్ని శ్రీ సాయిబాబా ఫోటో ముందు ఉంచి హారతి ఇవ్వాలి. సాయిబాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించి మనం చేయబోయే పారాయణం నిర్విఘ్నంగా జరిగేటట్లు చేయమని ప్రార్థించాలి. మనం కష్టం ఏమిటో ఆయనకు చెప్పుకొని కరుణతో చూచి కష్టం తొలగించమని ప్రార్థించి పుస్తకం తీసుకొని చదవడం ప్రారంభించాలి. సమయం ఉంటే రోజుకొకసారి చొప్పున 7 రోజులు, 21 రోజులు, 49 రోజులు, 108 పర్యాయములు దీక్షగా పారాయణం చేయవచ్చు. సమయం లేకపోతే 3 రోజులకు ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి పారాయణం చేయవచ్చు. పారాయణం అనంతరం మరలా సాయికి నమస్కరించి మన కష్టం చెప్పుకొని తొలగించమని ప్రార్థించాలి. పారాయణం పూర్తి అయిన రోజు ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లకు లేదనకుండా అన్నం పెట్టి పంపాలి. ఏ కోరికలు తీరడం కోసం కాకపోయినా మనల్ని మనం సంస్కరించుకోవడాని కోసం, దైవానుగ్రహం మనపైన ఉండటం కోసం ప్రతిరోజు కొంతసేపు సాయి చరిత్రను చదువుకోవటము ఉత్తమము. ముందుగా నేను ఇందులో ఎలా అయితే వినాయక ప్రతిమ చేసుకున్నామో అలా తయారు చేసుకుని మీరందరూ కూడా బాబాని మీకు ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తొలగించమని మీ ఇష్టానుసారం నేను ఇప్పుడు పుస్తకం ఎలా చదవాలి అని చెప్పిన దాంట్లో మీకు ఎన్ని రోజులు చదవగలిగితే, ఎంత సమయం చదవగలిగితే అంత సమయం చదువుకుంటే మంచి జరుగుతుంది. ముందుగా మొదటి రోజు సాయిబాబా పారాయణం ఎలా ఉన్నదా అనేది మీకు సవిస్తరంగా వివరిస్తాను. పూర్తి కాకపోతే పార్ట్ 2గా ఇంకొక దానిలో కూడా మళ్ళీ చెప్పుకుందాం. శ్రీ సాయి సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా చరిత్ర ప్రారంభం. గురువారం మొదటి రోజు పారాయణం. ఓ పరమ గురు స్వరూప సాయినాథ, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి నీవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను. ఓ సాయి, నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను. నిన్ను విశ్వసించి శరణు అంటూ నీ కృపా కటాక్షాల కోసం పడిగాపులు పడుతూ ఉన్నాను. నా జీవితము కేవలం నీ కరుణ వల్ల మాత్రమే నడుపగలవు. నా పైన నిరంతరము నీ దయా ప్రసరింపజేయి. ఓ దయానిధి, నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరి చేర్చగల సుగుణాలను పెంపొందింపచేసి ఈ సాయిబాబా చరిత్ర పారాయణం నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా అనుగ్రహించి నీ బోధలు అర్థం చేసుకోలేక సామర్థ్యము ప్రసాదించు. నీ మీద భక్తి విశ్వాసములు కుదిరేలాగా చేయి. ఓ సాయినాథ, నమస్కారములు. మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా కోపర్గం తాలూకాలోని చిన్న గ్రామం సిరిడి. ఆ గ్రామంలో వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించిన తన జీవితం అంతా శ్రీ సాయిబాబా అక్కడే నివసించడం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులు ఎవరో, కులమేమిటో, మతమేమిటో ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎండకు వానకు చలికి లెక్క చేయక, రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రింద ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని తపస్సులో ఉండేవారు. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్ల లోపల గృహలో వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడీ విడిచి ఎటో వెళ్ళిపోయి 3 ఏళ్ల తర్వాత ఒక పెండ్లివారి బృందంతో కలిసి తిరిగి షిరిడీ వచ్చి జీవితం అంతా షిరిడీలోనే ఉండిపోయారు. ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రము తప్పించుకుని పోయింది. దానికోసం వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తూ ఉంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ, పొడగాటి చొక్కా తొడుగుకొని ఉన్న ఒక వింత ఫకీరు కనిపించారు. చాంద్ పాటిల్ను పిలిచి పోయిన గుర్రం జాడను చెప్పారు ఆయన. ఫకీరు చెప్పిన చోట గుర్రం కనిపించింది. ఫకీరు చిలిం సిద్ధం చేసి చేతిలోని ఉన్న కర్రతో నేలపైన కొట్టి నీరు నిప్పు భూమిలో నుంచి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్ కూడా ఇచ్చారు. ఈయన మహిమాన్వితునిగా గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుని పోయారు. తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబం అంతా షిరిడీ గ్రామంలో పెండ్లికి వెళ్తూ తమతో పాటు ఆ మహాత్ముని కూడా షిరిడీకి తీసుకువెళ్లారు. పెండ్లి బృందంతో పాటు బండిలో నుంచి దిగుతూ ఉన్న
బాలబకీర్ను ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూచి షిరిడీ విడిచి వెళ్ళిన బాలుడు ఈయనే అని గుర్తించి ఆయనే సాయి అని ఆహ్వానించారు. అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని సాయిబాబా అని పిలవసాగారు. షిరిడి తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికలపై పాడుపడిన చిన్న మట్టి మసీదులోని ఉండేవారు. ఆయన వద్ద ఒంటిపైన గల చొక్కా, తలగుడ్డ, ఒక రేకు డబ్బా, జోలే, చిన్న కర్ర, చిలుం గొట్టం తప్ప ఏమీ ఉండేవి కావు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులు ఉండేవి. మసీదులో ఆయన మసీదు కాయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఇదండి కొంచెం. ఇంకా మొదటి పారాయణం చాలా ఉంది. మనం వేరే వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.